హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి వీడియో కంటిన్యూషన్ చూసారా ఎంత మంచిగా ఊరిపోయిందో. మనకి దీనికి కావాల్సింది అయితే ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని మంచిగా అయితే దంచుకుంటే బాగా స్మెల్ మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పికిల్ అనేసి దంచుకుంటే పక్కన పెట్టేసాము. వెల్లుల్లి కూడా తీసేసి పక్కన పెట్టేసి ఆయిల్ అయితే వేడి చేసేసి అందులో ఎండుమిర్చి, ఆవాలు అన్నీ వేసేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టేయాలి. ఈ పికిల్లో అయితే మనం పొడులు చేసుకున్నాం కదా, ఆవాలు, మెంతుల పొడులు అయితే అన్నీ వేసేసి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మొత్తానికి మంచిగా కలిసిపోయిన తర్వాతకి మనం ఆయిల్ చల్లగా అయిన తర్వాతకి ఇది మొత్తం ఆయిల్ అయితే మొత్తం కూల్ అయిపోయిన తర్వాతకి అయితే ఈ పికిల్లో అయితే వేసేయాలి. చూడండి ఎంత చక్కగా వేసిన తర్వాతకి మొత్తానికి అయితే చక్కగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది, స్మెల్ అయితే మస్తు వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియోని అయితే నెక్స్ట్ ఇంకా 3 days తర్వాత పికిల్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందనేది చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.